ప్రియమైనటువంటి దేవుని వర్లరా, దేవుడు సాక్షాత్తుగా తన స్వరూపము తన పోలికలో ఈ భూమి మీద మనుషులను పుట్టించాడు. దేవునికి అదేవిధంగా తన స్వరూపము తన పోలికలో చేయబడినటువంటి మనిషికి శత్రువైనటువంటి సాతానుడు మొదటి ఆదము వలను ఎలా పతనము చేశాడో, వారి జీవితాలు ఎలా భూమి మీద పతనమైపోయాయో ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి ప్రియులారా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, దేవుడు చేసినటువంటి వాటిల్లో భూమి మీద ప్రియులారా సర్పము యుక్తిగల జంతువై ఉండెను అన్నటువంటి మాట మనకు కనబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మనందరికీ తెలుసు ఈ భూమి మీద జీవరాశులు సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు వారి యొక్క పరిశోధనలో చెప్పడం జరిగింది. అయితే 84 లక్షల జీవరాశులలో ప్రియులారా సర్పము చాలా యుక్తి కలిగినటువంటి జీవిగా, జంతువుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అనగా సర్పం అనేటువంటిది చాలా తెలివైనటువంటి జంతువుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అందుకే యేసుక్రీస్తుల వారు కూడాను సర్పం గురించి ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము దయచేసి ఎవరైనా చదవండి ప్రియులారా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం ప్రియులారా. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లు నేను మిమ్మును పంపించుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉండుడి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు మన ప్రభును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు 70 మంది శిష్యులను నియమించి తాను వెళ్ళబోయే ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరు శిష్యులను యేసుక్రీస్తుల వారు పంపిస్తూ ఉన్నాడు. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమంది అని ఇద్దరిద్దరిని యేసుక్రీస్తుల వారు పంపిస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో నేను తోడెల మధ్య గొర్రె పిల్లలను పంపించినట్లుగా నేను మిమ్ములను పంపిస్తూ ఉన్నాను. అంటే యేసుక్రీస్తుల వారు ఎటువంటి వారి మధ్య పంపిస్తున్నాడు చెప్పండి? తోడెల్లంటి స్వభావం కలిగినటువంటి మనుషుల వద్దకు యేసుక్రీస్తుల వారు సేవ కోసము, పరిచర్య కోసము తన దాసులను యేసుక్రీస్తుల వారు పంపిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? పాము చాలా వివేకము కలిగినటువంటి జంతువు, పాము చాలా తెలివైనటువంటి జంతువుగా కనబడుతుంది. కనుక మీరు పరిసర్యకు వెళ్తున్నప్పుడు కానీ ఏ ప్రాంతంలో మీరు నివసిస్తున్నప్పటికీ మీరు ఎటువంటి వారి మధ్య నివసిస్తూ ఉన్నారు అంటే తోడేల మధ్య మీరు నివసిస్తూ ఉన్నారు. తోడేల మధ్య నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను. అవును ప్రియులారా, మన ఒక దేశం పరిస్థితి కానీ రాష్ట్రం పరిస్థితి కానీ మతోన్మాదులు పెరిగిపోతున్నారు, మతోన్మాదులు పెట్టరేగిపోతూ ఉన్నారు. అటువంటి వారి మధ్య మనం ఎలా ఉండాలి అంటే పాముల వలె వివేకులై ఉండాలి అంటున్నాడు. పాముల వలె మనము చాలా తెలివైనటువంటి వారుగా, వివేకం కలిగినటువంటి వారుగా ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. భూమి మీద ఉన్న జంతువులన్నిటిలో ప్రియులారా పాము అనేటువంటిది, సర్పం అనేటువంటిది చాలా యుక్తి కలిగినటువంటి జంతువు. గనుకనే సాతానుడు ఎవరిని పట్టుకున్నాడు అంటే ప్రియులారా సర్పమును పట్టుకున్నాడు. సర్పమును సాతానుడు ఒక ఆయుధంగా వాడుకున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనం ప్రియులారా.
అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొన్ని నాకియగా నేను తింటిన నేను అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగగా ఆ స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. ప్రియమైనటువంటి దేవుని వర్లరా, ఇక్కడ ఒకరిని ఒకరు నెట్టుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు నిందలు మోపుతూ ఉన్నారు. చేసిన తప్పును ఒప్పుకొనక చేసిన తప్పుని కప్పుకోవడానికి ఆదము కానీ హవ్వ కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడు ఆదమును అడిగినప్పుడు ఆదమేమన్నాడు? ఇదిగో నాకు ఇచ్చినటువంటి స్త్రీయే నన్ను కొన్ని పండ్లు ఇవ్వడం బట్టి నేను తిన్నాను, నా అంతటా నేను తినలేదు అంటున్నాడు. మరి స్త్రీని దేవుడు అడిగినప్పుడు ప్రియులారా, ఆమె అంటుంది సర్పము నన్ను మోసపుచ్చింది, నన్ను నేను మోసపోలేదు కానీ సర్పము నన్ను మోసపుచ్చింది అని సర్పము మీద స్త్రీ నింద మోపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా, చేసిన తప్పును ఒప్పుకొనకుండా ఒకరి మీద ఒకరు నెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు మనం కూడా అంతే కదండి. తప్పు అనేటువంటిది మనం చేసాము, పాపం అనేటువంటిది మనం చేసాము. మనం చేసినటువంటి పాపానికి మనం ఒప్పుకోవడానికి బదులుగా ఇంకా ఎవరో మీద మనము నెడుతూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది, తన పాపములు ఒప్పుకున్నవాడు వర్ధిల్లబడును, కనికరము పొందును అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఇక్కడ సర్పము హవ్వని మోసపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు మోసపరిచింది, ఎలా మోసపరిచింది అని మనం ఆలోచించగలిగినప్పుడు సర్పము చాలా తెలివైనటువంటి జంతువు. ఏ విధంగా నిజంగానే ప్రియులారా స్త్రీని మోసపరిచింది అని ఆలోచించినప్పుడు, ప్రియులారా ఇది నిజమా? దేవుడు తినవద్దని చెప్పాడా? మీరు తింటే దేవతలైపోతారు అంటున్నాడు. ఇది మీరు తింటే దేవతలైపోతారు అంటున్నాడు. కానీ 2వ అధ్యాయములోనే దేవుడు కరాఖండిగా ఆజ్ఞాపించాడు, ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములు నిరభ్యంతరముగా అన్ని తినవచ్చు, కానీ తోట మధ్య ఉన్నటువంటి వృక్ష ఫలములు మాత్రము తినకూడదు. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు మాత్రము తినకూడదు, తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు అని దేవుడు కరాఖండిగా ఆజ్ఞాపించినప్పటికీ ప్రియులారా దేవుని ఆజ్ఞని అతిక్రమించి ఆదము అవ్వలు ప్రియులారా పండు తిన్నారు, అపరాధములో పడిపోయారు. సర్పము వారిని మోసపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా, సాతానుడు చాలా సులువుగా మనకు మోసపరుస్తాడు. మమ్మల్ని మోసం చేయడానికి సాతానుడికి పెద్ద కష్టమేమీ కాదండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ప్రియులారా క్షణములోనే సాతానుడు మనకు మోసపరచడానికి అవకాశం ఉంది. మనకి మోసపరచడానికి సాతానుడికి గంటలు అవసరం లేదు, దినాల్లో అవసరం లేదు, సంవత్సరాలు అవసరం లేదు ప్రియులారా. క్షణంలోనే సాతానుడు మనకు మోసం చేసి అపరాధములో పాపములో పడగొట్టడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రియులారా ఇక్కడ స్త్రీ మాత్రము సర్పము ద్వారా మోసపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ దేవుడైతే తినవద్దని చెప్పాడో తినేసింది. చివరికి సర్పము చేతికి స్త్రీ మోసపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇకపోతే ప్రియులారా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనములో కూడా ప్రియులారా ఒక మాట వ్రాయబడి ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా, 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ యొక్క మనస్కులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినని తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘం గురించి భయపడుతూ ఉన్నాడు. ఎందుకు భయపడుతూ ఉన్నాడు అంటే ప్రియులారా సర్పము
ఆదమును కానీ అదేవిధంగా స్త్రీని కానీ ఎలా మోసపుచ్చిందో పౌలు గారికి బాగా తెలుసండి. ఆదికాండములో జరిగినటువంటి సంఘటన పౌలు గారు ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. ఆదికాండం ఎక్కడ, కొరింథీ పత్రిక ఎక్కడ చెప్పండి? ఆదికాండములో జరిగినటువంటి ప్రస్తావన పౌలు గారు ఎత్తుతూ ఉన్నాడు. ఎందుకంటే సర్పము తన ఒక కుయుక్తి చేత ఎలాగైతే హవ్వను మోసపరిచిందో మిమ్మల్ని కూడాను క్రీస్తు ప్రేమ నుండి, పరిశుద్ధత నుండి, క్రీస్తు యొక్క సరళత నుండి మిమ్మల్ని సర్పము ఒకవేళ మిమ్మల్ని మోసపరుస్తుందేమో అని మిమ్మును గురించి నేను భయపడిపోచున్నాను అంటున్నాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా సర్పము తన ఒక కుయుక్తి చేత స్త్రీని మోసపరిచింది. తనకున్నటువంటి తెలివితేటల్ని బట్టి, తనకున్నటువంటి కుయుక్తిని బట్టి ప్రియులారా స్త్రీని ఎలాగైతే సర్పము మోసపరిచిందో ఈరోజు నిన్ను నన్ను కూడాను మోసపరచడానికి అవకాశం ఉంది. క్రీస్తు ప్రేమ నుండి తొలగిపోయేటట్లుగా చేస్తుంది. క్రీస్తు యొక్క పరిశుద్ధత నుండి, పవిత్రత నుండి సాతానుడు మనకు తొలగిపోయేటట్లుగా చేస్తాడు. గనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి విషయములో ఎలాగున్నా పర్వాలేదేమో కానీ సైతాన్ విషయములో కానీ, ఆది సర్పము విషయములో కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సర్పము చాలా యుక్తిగల జంతువు. పిల్లలు ఈరోజు ఎంతోమంది మనకు మోసం చేస్తున్నారు. లోన్ ఇప్పిస్తామని మోసం చేస్తూ ఉన్నారు. అవునా కాదా? ఇది చేసి ఇస్తాం, అది చేసి ఇస్తామని ఎంతోమంది ఈరోజు మనకు ఎలాగైతే మోసం చేస్తూ ఉన్నారో సాతానుడు కూడా ఈరోజు మనకు మోసం చేసి పాపములో, అపరాధములో మనకు పడగొడుతూ ఉన్నాడు. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి ప్రియుల. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఏదైనా తోటలు ప్రియులరా ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మాత్రమే మోసపరచబడి అపరాధములో, పాపములో పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఆదాము ఎందుకు మోసపరచబడలేదు, స్త్రీ ఎందుకు మోసపరచబడింది అని మనం ఆలోచించగలిగినప్పుడు బైబిల్లో ఒక మాట వ్రాయబడిందండి. ఏమనంటే స్త్రీలు బలహీనమైన ఘటమని ఎరిగి అన్నటువంటి మాట కనబడుతుంది. స్త్రీలు అట బలహీనురాలు, స్త్రీలు చాలా బలహీనులు. బలహీనమైనటువంటి ఘటముతో స్త్రీలు పోల్చబడ్డారు. గనుకనే చాలా ఈజీగా సర్పము ఎవరిని పట్టుకున్నది అంటే స్త్రీని పట్టుకున్నది. అంతకుముందు ఆదమును కూడా పట్టి ఉండవచ్చు, కానీ ఆదము మాత్రము అపరాధములో, పాపములో పడిపోలేదు. ఆదము మోసపోలేదు. కానీ ప్రియులరా స్త్రీ మాత్రము మోసపోయింది. ఎవరిని పడితే పని జరుగుతుందో సైతానికి బాగా తెలుసు. కనుకనే ప్రియులరా ఆదముని పట్టకుండా ఎవరిని పట్టింది అంటే స్త్రీని పట్టింది, హవ్వని పట్టింది. ఆమెను అపరాధములో, పాపములో పడగొట్టింది. దాని వలన శాపం ఈ లోకానికి వచ్చింది. నిజంగానే ప్రియులారా స్త్రీ కానీ ఒకవేళ అపరాధములు కానీ పడకుండా ఉంటే ఈ లోకములో దేవుని శాపము కానీ, దేవుని ఉగ్రత కానీ ఉండేది కాదు ప్రియులారా. ఈరోజు ఈ ప్రపంచం యొక్క పరిస్థితి అడవిగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రియులారా మరి హవ్వ చేసినటువంటి పనిని బట్టి ఈ ప్రపంచము అడవిగా మారిపోయింది. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఆదము మోసపోలేదు, స్త్రీ మాత్రం మోసపోయింది, తన భార్య మోసపోయింది. కనుక ఈరోజు ఎంతోమంది స్త్రీలు ప్రియులారా పాపానికి లోనైపోతూ ఉన్నారు, దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తూ ఉన్నారు. ప్రతి చిన్నదాన్ని కూడా లొంగిపోతున్నారు, ప్రతి చిన్న పాపాన్ని కూడాను ఈరోజు రాజీపడిపోతూ ఉన్నారు, పాపములు, అపరాధములు పడిపోతూ ఉన్నారు. వారికి పొంగే మాటలు చెప్తే చాలు, వారిని పాలిసి కొట్టే మాటలు చెప్తే చాలు, ఇలా అయిపోద్దట అలాగైపోద్ది అంటే చాలండి. ఈరోజు ఎంతటి స్త్రీ అయినా సరే సులువుగా పాపములు, అపరాధములు పడిపోవడానికి అవకాశం ఉంటుంది. నిజంగానే స్త్రీ చేసినటువంటి పనిని బట్టి
ఏదెను తోట నుండి వాళ్ళు వెలివేయబడ్డారండి. చక్కటి జీవితం, చక్కటి కాపురము ప్రియులారా ఏమైపోయిందంటే కాలిపోయింది, పతనమైపోయింది. ఇకపోతే ప్రియులారా ప్రకటన గ్రంథము 12 అధ్యాయము 9 వచనములో కూడా ఒక మాట వ్రాయబడి ఉంటుంది. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతానని పేరుగల ఎటండి సాతాను అని పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. చాలండి, పడద్రోయబడెను. ఆది సర్పము అన్న మాట ఎందుకు వాడబడింది? ఆదిలో సర్పము రూపములు సాతానుడు వచ్చాడు. సర్పమును సాతానుడు వాడుకున్నాడు, ఒక ఆయుధంగా వాడుకున్నాడు. చాలా యుక్తి కలిగినటువంటి జంతువు సర్పము. సాతానుడు చాలా యుక్తి గలవాడు, చాలా తెలివైనటువంటి వాడు. ప్రియులారా, ఆ సాతానుడు ఆది సర్పము, ఘట సర్పము ప్రియులారా సర్వలోకమును మోసపుచ్చుచున్నది. ఆదిలో కేవలం అవ్వని మాత్రమే మోసపుచ్చింది, ఒక స్త్రీని మాత్రమే మోసపుచ్చింది. కానీ ఇప్పుడు అదే సాతానుడు, అదే ఆది సర్పము, అదే ఘట సర్పము ప్రియులారా సర్వలోకమును మోసపుచ్చుచున్నది. సర్వలోకమును మోసపుచ్చుచున్నది. ప్రపంచములు ఎన్ని దేశాలైతే ఉన్నాయో, ఎన్ని రాజ్యాలైతే ఉన్నాయో, సర్వలోకమును సాతానుడు మోసపరుస్తూ ఉన్నాడు. వీడు వాడు అని చూడటం లేదు, ఈ దేశమా ఆ దేశమా చూడటం లేదు ప్రియులారా. సర్వలోకమును సాతానుడు తన ఒక్క కుయుక్తి చేత, తనకున్నటువంటి తెలివితేటల్ని బట్టి మోసపరుస్తూ ఉన్నాడు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇకపోతే ప్రియులారా ప్రకటన గ్రంథము 13 అధ్యాయము 14 వచనం ప్రియులారా, 14 వచనం ప్రియులారా. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకును ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకివ్వబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ప్రియమైనటువంటి దేవుని వల్లారా ప్రకటన గ్రంథము 13 అధ్యాయం 14 వచనములో భూనివాసులకు అనేటువంటి మాట కనబడుతుంది. ప్రకటన గ్రంథము 12:9లో సర్వలోకమునకు అనేటువంటి మాట కనబడుతుంది. సర్వలోకమునకు అపవాది మోసపుచ్చుచున్నది. అంతేకాకుండా ప్రియులరా భూమి మీద నివసిస్తున్నటువంటి భూనివాసులకు సాతానుడు మోసపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటగా కేవలము ఒక స్త్రీని మాత్రమే మోసపరచడు, హవ్వని మాత్రమే మోసపరచడు, అపరాధములు పాపములు పడగొట్టాడు. కానీ ప్రియులరా ఒక స్త్రీతో మాత్రమే ఉండకుండా ప్రియులరా సర్వలోకమునకు మోసపుచ్చుచున్నాడు. భూనివాసులందరినీ కూడాను సాతానుడు మోసపరుస్తూ ఉన్నాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లరా మన తలంపులు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు వాక్యానుసారంగా ఉండాలి. మీ బ్రతుకులు దేవుని వాక్యముతో కట్టుకోవాలి. లేకపోతే ప్రియులరా అపవాది మీలో వచ్చి మిమ్మల్ని మోసపరుస్తాడు, మిమ్మల్ని అపరాధములో పాపములో పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. గనుక అపవాది ఎదుట మనము ఎలా ఉండాలి తెలుసండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలో దైవ జ్ఞానం కానీ లేకపోతే ప్రియులరా మనం ఎంత గొప్పటి వారం అయినా ఖచ్చితంగా పాపములో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. మనందరికీ తెలుసు కదండి లోకములో మనుషులు ఎలా మోసపోతున్నారో. దీని అంతటికే కారకుడు ఎవరు తెలుసండి? సాతానుడే అండి. సాతానుడే వారిలో ఉండి సర్వలోకమును భూనివాసులకు మోసపరుస్తూ ఉన్నాడు. ఆత్మీయ జీవితము నుండి, విశ్వాస జీవితము నుండి, పరిశుద్ధత నుండి ఈరోజు ప్రియులారా దూరం చేస్తూ మనకు మోసం చేస్తూ ఉన్నాడు సాతానుడు. గనుక ఆ సాతానుడు ఎదుట మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నీలో ప్రవేశించి లేనిపోని మాటలు చెప్పి ప్రియులారా మిమ్మల్ని అపరాధములు మోసములో పడగొట్టడానికి అవకాశం ఉంటుంది.